ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతలు 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సో మనము అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటాము. మనం ఆలోచన చెప్పువారు ఉన్నప్పుడు ఆ ఉద్దేశాలు మంచిగా ఉంటాయి. మనకు ఆలోచన చెప్పేవారు సరైనగా మనల్ని నడిపించేవారు లేనప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. అంటే మనుషుని యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక లిమిట్లో ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆలోచనలు మనము అంటే ఉద్దేశాలు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ సరైన ఆలోచన సరైన గైడెన్స్ అనేది లేకపోవడం అది మనకంతా క్షేమకరంగా అనిపించదు. అందుకనే సామెతలు 3:5 అంటూ ఉంటాడు కదా, యెహోవా యందు నమ్మకముంచుము, యెహోవా యందు నమ్మకముంచుము. మన హృదయం అంతటితో మన మనసు అంతటితో యెహోవా యందు మనం నమ్మకం ఉంచినప్పుడు మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. అంటే మన సొంత ఆలోచనలు మనం ఎవ్వరికీ చెప్పుకోకుండా నా ఆలోచనలు అన్నీ మంచివే, పర్వాలేదు, నేను కరెక్టే అని అనుకుంటూ వెళితే మాత్రం మన ఆలోచనలన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. అయితే దేవుడు మనకొక గైడ్గా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మంచి గైడెన్స్ మనకి ఇవ్వడం కొరకు. అలాగ దేవుడు మనకి మంచి గైడెన్స్ ఇవ్వడం కొరకు దేవుడు తన ప్రజలను మన కోసం ఆయన ఉంచి ఉన్నారు. సో ఎలాగ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అంటే దైవజనుల ద్వారా మంచి ఆలోచనలు మనకు తెలియచేస్తూ ఉంటారు. దైవభక్తి కలిగిన బిడ్డల ద్వారా మంచి ఆలోచనలు తెలియచేస్తూ ఉంటారు. పెద్దల ద్వారా అంటే వయసులో పెద్దవారి ద్వారా కూడా మనకి మంచి ఆలోచనలు మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క గైడెన్స్ ఎప్పుడు మనకి క్షేమకరం. మన ఒంటరి ఆలోచనలు మనం ఒంటరిగా మనమే ఆలోచించుకుని మనం చేసుకుంటూ ఉంటే అది మనకి సరైన గైడెన్స్ లేక మన ఉద్దేశాలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి దైవికమైన గైడెన్స్ మనకు ఉన్నప్పుడు మనము మంచి డెసిషన్స్ తీసుకోవడానికి అవసరం అవుతూ ఉంది. సో మంచి ఆలోచనలు మనకేం చేస్తూ ఉంటాయి అంటే క్లారిటీ ఇస్తాయి, స్పష్టత మనకి తెలియచేస్తూ ఉంటాయి. అంటే కొంతమంది ఆలోచనలు మనకు చెప్తూ ఉన్నప్పుడు మన ఉద్దేశం చెప్తూ ఉంటాము, వాళ్ళ యొక్క ఆలోచనలు మనకి చెప్తూ ఉన్నప్పుడు అందులో కూడా మనకి ఏది మంచిది ఏది చెడ్డది అనేది కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఆలోచనలు అందరూ చెప్తూ ఉంటారు, మనం ఒక ఉద్దేశం చెప్పినప్పుడు అలా ఆలోచనలన్నీ కూడా మనల్ని కరెక్ట్గా నడిపించవు. కొన్ని వేరువేరుగా వాడు మనల్ని తప్పుత్రోవకు నడిపించేవి కూడా ఉంటాయి. కాబట్టి మనము ఇతరుల యొక్క దైవికమైన దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క ఆలోచనలు మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం చేసేది మనల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మనము ఏది చేయాలో ఏది చేయకూడదో అందులో తప్పెంత ఉందో అనే విషయాలు మనకి తెలియచెప్తూ ఉన్నప్పుడు మనల్ని దిద్దుబాటు చేస్తూ ఉంటారు, మనల్ని మంచిగా నడిపిస్తూ ఉంటారు, మనలను మంచి ఆలోచనతో మనల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి మంచి ఆలోచనలు మనకి మంచి స్పష్టతను ఇస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి, మనల్ని కాపాడుతూ ఉంటాయి కూడా. కాబట్టి మనం ఆలోచనలు మనం సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి ఏది మంచిది. అంటే అందరూ ఇచ్చే సలహాలు మనం పాటిస్తే అది మనకు మంచిది కాదు. దైవికమైన ఆలోచనలు మాత్రమే మంచిగా ఉంటాయి. కాబట్టి తప్పుడు ఆలోచనలు మనకి తప్పుడు రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలు మనల్ని సక్సెస్ వైపు, విజయం వైపుకు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. సో అంచేత దైవికమైన ఆలోచనలు మనం కలిగి ఉండడం, దైవికంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఎప్పుడు కూడా ఫస్ట్ దేవునికే మనం ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. మన ప్లాన్స్ అన్నీ కూడా మనం ప్రభువుతో చెప్తూ ఉన్నప్పుడు దైవికమైన ఆలోచన
మన ఉద్దేశాలన్నిటినీ కూడా సఫలం చేస్తూ ఉంటుంది. కాబట్టి దైవికంగా మనం ఆలోచనలు తీసుకుంటూ ఉండాలి. దైవికంగా ఉన్నవారి యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలి. సో ఆ విధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు చక్కని ఆలోచనలు మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనే మన యొక్క ఆలోచనకర్త. మన యేసుప్రభు గురించి వ్రాయబడిన మాట, ఆయన నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త అన్న విషయాలు మనము వింటూ ఉన్నాం. సో ఆయన యొక్క ఆలోచనలతో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మన ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. సో అట్టి విధంగా దేవుని యొక్క ఆలోచన, దైవికమైన ఆలోచన మంచి శక్తిని, సక్సెస్ను కూడా మనకి ఇస్తూ ఉంటుంది. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నా ప్రియ ప్రభువా, నాయన దైవికమైన ఆలోచన మాకు ఎంత శక్తివంతమైనదో అనే విషయాలను మేము విని ఉన్నాం తండ్రి. అనేకమైన ఆలోచనలు మాకు వస్తూ ఉంటాయి, కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు నడిచేవి కావు. కాబట్టి మా ఉద్దేశాలు, ఎన్నెన్నో ఉద్దేశాలు మాకుంటాయి. ఆ ఉద్దేశాలన్నీ కూడా ఏది మంచిది ఏది చెడ్డది అనేది మేము గ్రహించినట్లుగా, మంచి ఆలోచనకర్తలను మేము కలిగి ఉండునట్లుగా నా ప్రభువా, మీ జ్ఞానముతో మమ్మల్ని నడిపించండి. దైవికమైన ఆలోచనలు మేము తీసుకుని మా ఉద్దేశ్యములను మేము ఎలా సఫలపరుచుకోవాలో అట్టి జ్ఞానాత్మతో, వివేచనతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.